ఒక కిరాణా షాపు వాడు తన షాపు కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బు నోట్లు ఉన్నాయి. షాపు వాడు ఆశ్చర్యపోతూనే లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు. అది అక్కడి నుంచి కదిలింది. షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాప్ కట్టేసి కుక్కను ఫాలో అవుతూ వెళ్ళాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది. వస్తున్న బస్సుల నంబర్లన్నీ చదివి తనకు కావలసిన బస్సు రాగానే ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన తర్వాత దిగి ఇంటి మెట్ల మీదుగా కిరాణా సామాను పెట్టి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండడంతో దానికి అందలేదు. కాళ్ళతో తలుపుని కొట్టింది. బహుశా ఆ చప్పుడు ఇంట్లో వాళ్ళకి వినబడలేదనుకుంటా. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్కకు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాధసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తర్వాత కిందికి దిగి డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది. షాపువాడి చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలో నుంచి లేచి వచ్చిన యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు. ఆ కిరాణావాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, "ఏం చేస్తున్నావయ్యా? నీకు అసలు బుద్ధుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్కకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. సినిమాల్లోకి పంపిస్తే లక్షలు సంపాదించగలదు. అసలు ఇలాంటి తెలివైన కుక్క ఈ ప్రపంచంలో నేనెప్పుడూ చూడలేదు" అన్నాడు ఉద్వేగంగా. ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ, "ఇది తెలివైందా? ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళం చెవి తీసుకుని వెళ్లకుండా తిరిగొచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయడం ప్రారంభించింది. ఇది ఈ వారంలో రెండోసారి" అన్నాడు. చూసారా, ఈ కథలో నీటి ఏంటంటే, నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి లేదా నీ పైనున్న మనిషికి నువ్వు నచ్చకపోతే అది వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే అది వృధా. అలా అని గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుంటకుండా నీ అవసరం ఉన్న చోట నీ తెలివిని, నీ శక్తి సామర్థ్యాలను చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర 214. థ్యాంక్ యూ.